హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మల్టీగ్రెయిన్ దోశకి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీస్లో మనం తీసుకోవాలి అని చెప్పేసి అయితే తెలుసుకుందాము. సో దీనికోసం అయితే నేను ఒక టీ గ్లాస్ తీసుకుంటున్నాను మెజరింగ్ కోసము. సో ఈ టీ గ్లాస్తో అన్నీ కూడా సేమ్ వన్ గ్లాస్ తీసుకున్నా. సో ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నా అంటే జొన్నలు 1 గ్లాస్, రాగులు 1 గ్లాస్, అండ్ సజ్జలు అండ్ మినపగుళ్ళు 1 గ్లాస్, అండ్ రైస్ కూడా 1 గ్లాస్ తీసుకొని, అండ్ కొంచెం ఒక పావు టీ స్పూన్ అలా మెంతులు యాడ్ చేసేసుకొని వీటన్నిటిని చక్కగా ఒక 2-3 సార్లు అయితే నీట్గా వాష్ చేసుకొని ఒక 6 to 8 అవర్స్ అయితే సోక్ చేసుకోవాలి. నార్మల్గా మనం దోశలు వేసుకోవడానికి రైస్ అండ్ మినపప్పు ఎలాగైతే సోక్ చేస్తామో అదే ప్రాసెస్ అన్నమాట. సో సోక్ చేసుకున్న తర్వాత సేమ్ మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఏదైనా సరే యూస్ చేసేసి పిండి అయితే మనము మెత్తగా రుబ్బుకొని పెట్టుకోవాలి. సో దీన్ని అగైన్ మళ్ళీ 6 to 8 అవర్స్ ఫర్మెంట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ డేకి ఫర్మెంట్ జనరల్గా అంటే ఓవర్ నైట్ మనం ఫర్మెంట్ చేస్తాం కదా. సో నెక్స్ట్ డే మనం దోశలు వేసుకునే ముందు అయితే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని దోశలు వేసుకోవడమే అన్నమాట. సో మినపప్పు కూడా మనం జనరల్గా వైట్ మినపగుళ్ళు వాడుతూ ఉంటాం కదా. సో దానికంటే కూడా పొట్టు మినపప్పు వాడితే మంచిదని చెప్తూ ఉంటారు. సో నేనైతే 2 మిక్స్ చేస్తాను అనమాట. అది హాఫ్ ఇది హాఫ్ మిక్స్ చేసి యూజ్ చేస్తాను జనరల్గా. సో ఈ మిల్లెట్స్ ఏంటంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం జనరల్గా వేరే రూపంలో తీసుకోవాలంటే అంత ఈజీగా తీసుకోలేం మిల్లెట్స్ని. సో ఇలా అట్లీస్ట్ సో మల్టీగ్రెయిన్ అట్టా లేకపోతే దోశలు అయితే ఈజీగా పిల్లలు కూడా అంటే కంప్లైంట్ చేయకుండా తినేస్తారు కాబట్టి సో వీటిల్లో ఈజీగా ఇంక్లూడ్ చేయొచ్చు మనం మిల్లెట్స్ని. సో ఓన్లీ ఈ మిల్లెట్స్ అని కాదు, ఇంకా చాలా మిల్లెట్స్ ఉంటాయి కదా. సో వేరే కాంబినేషన్స్తో కూడా మనము దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను వేరే బ్యాటర్స్ కూడా నేను కాంబినేషన్స్ పెట్టడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో ఒకసారి అయితే తప్పకుండా ఈ మెథడ్లో దోశ ట్రై చేసి చూడండి.